బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటి వరకు జరిగిన గేమ్లో నోరు జారకుండా మాట తూలకుండా అందరితోనూ మంచిగా ఉంటూ హౌస్లో అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న ఒకే ఒక్క క్యాండిడేట్ ఆదిత్య ఓం. ఇంతలా చేస్తున్న మొదటి వారం నువ్వు ఫ్లాప్ అంటూ ఆదిత్యకి ఓ సర్టిఫికేట్ ఇచ్చారు కింగ్ నాగార్జున. మరి ఆ కసితోనే ఏంటో తెలియదు కానీ ఈ వారం నామినేషన్స్ లో ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ అందించాడు ఆదిత్య. నామినేషన్ ఎపిసోడ్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్ లో అందరికంటే ఎక్కువ వయసున్న వ్యక్తి ఆదిత్య ఓం. అతని వయసు 49 ఏళ్ళు. కానీ ఈ వయసులోనూ చాలా ఎనర్జెటిక్ గా ఉంటూ హౌస్ లో ఆయన పనితో పాటు పక్కన వాళ్ళ పని కూడా చేసి హెల్ప్ చేస్తూ అందరితోనూ చాలా మంచిగా ఉంటూ ముందుకెళ్తున్నాడు. ఇక అట్లాంటి వ్యక్తికి పట్టుకొని నువ్వు ఫ్లాప్ అంటూ నాగార్జున చాలా ఈజీగా చెప్పేశారు. ఇక దీన్ని నవ్వడం తప్ప ఏం చేయలేకపోయాడు ఆదిత్య. కానీ ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఈ వారం నామినేషన్స్లో మాత్రం కొత్త ఆదిత్యను చూపించాడు. అసలు నామినేషన్స్ చేసిన విధానం, చెప్పిన పాయింట్స్, ఇచ్చిన రీజన్స్ అన్నీ భలే అనిపించాయి. ఇక అతను డిఫెండ్ చేసుకున్న విధానంలో కూడా 100కి 100% సక్సెస్ అయ్యాడు ఆదిత్య. ఇది నామినేషన్ కాదు, ప్రమోషన్ వీకెండ్ నామినేషన్లో ఆదిత్య ముందు అభయ్ నామినేట్ చేశాడు. ఇక దీనికి మీరు ఎక్కువగా అందరితోనూ మాట్లాడతారు అంటూ రీజన్ చెప్పాడు అభయ్. అలానే ఇక్కడ టైమింగ్స్కి మీరు అలవాటు కాలేదేమో అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి ఆదిత్య క్లారిటీ చాలా బాగుంది. ప్రతి పర్సన్కి పర్సనాలిటీ వేరే వేరేగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా, ప్రాణం ఇచ్చినా కూడా అది మారదు. ఆయిల్, వాటర్, మిల్క్ ఇదంతా సపరేట్గా ఉంటాయి. నేను కొంతమందితో కనెక్ట్ అవ్వను. నా పర్సనాలిటీ నా ఆస్తి. ఇది నేను 45 ఇయర్స్గా బిల్డప్ చేసుకుంది అని చెప్పాడు. ఇక పర్సన్ కోసం మార్చుకోను అని ఐ లవ్ యూ అంటూ ఆదిత్య అని చెప్పాడు. కాసేపటికే ఆదిత్యను మణికంఠ కూడా నామినేట్ చేశారు. మీరు చాలా మంచి వాళ్ళు, నాతో పాటు అందరితో చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళలోని గుడ్ క్వాలిటీస్ చెప్తూ ఉంటారు. అయితే ఇది అందరితోనూ మంచిగా ఉండాలనే పేరు కోసం చేస్తున్నారా లేక ఇదేమైనా మీ రియల్ ఫేసా అని నాకు తెలియడం లేదంటూ మణికంఠ అన్నాడు. ఇక దీనికి ఆదిత్య ఇచ్చిన రిప్లై విని కంటెస్టెంట్లు అందరూ కూడా తెగ నవ్వుకున్నారు. ఇప్పుడు మీరు చేసింది నామినేషన్ కాదు బ్రదర్, ప్రమోషన్, పబ్లిసిటీ. నేను బిగ్ బాస్ గెలవడానికి ఏం చేస్తున్నానో చాలా బాగా చెప్పారు. నా రియల్ ఫేస్ ఏంటి అనేది జనాలకి స్లోగా తెలుస్తుంది. ఇది నా కోసం ఒక మంచి ప్రోమో అంటూ ఆదిత్య అన్నాడు. ఫ్రెండ్ అయినా సరే నామినేషన్ ఇక తనకి అవకాశం రాగానే ముందుగా అభయ్ని నామినేట్ చేశాడు ఆదిత్య. ఇక బిగ్ బాస్ టైటిల్, డబ్బులు ఇవన్నీ నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా చారిటీ కోసం బాగా ఉపయోగపడతాయి. కానీ మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ పాజిటివ్ నామినేషన్ వేశాడు ఆదిత్య. మీకు అర్థమవుతోందా? మణికంఠని తొక్కేయడం కాదు, ఒక్కొక్కరిని ఎక్కిస్తున్నాడు బిగ్ బాస్. ఇక తన రెండో నామినేషన్ శేఖర్ భాషకి వేస్తూ మీరు నా దృష్టిలో చాలా కేర్లెస్, ఇన్డిసిప్లిన్, మీరు ఈ గేమ్కి ఫిట్ కాదు, మీ మైండ్ ఇక్కడ లేదంటూ ఆదిత్య అన్నాడు. దీనికి శేఖర్ భాష కాసేపు వాదించాడు. తరువాత తన టైం వచ్చినప్పుడు ఆదిత్యను నామినేట్ చేశాడు శేఖర్. అయినా సరే చాలా పద్ధతిగా నవ్వుతూ నామినేషన్ స్వీకరించి చివర్లో భాషకి ఓ హగ్, కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇలా ఈ వారం నామినేషన్లో ఆదిత్య ఆడియన్స్ని బాగా ఇంప్రెస్ చేశాడు.